దీన్ని గుర్తుపెట్టండి ఒకసారి. అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. సో ఇక్కడ నాట్ పాలినామియల్ ఏది గుర్తుపడతారా? సో దిస్ ఈజ్ ఏ పాలినామియల్. x³ ఉంది, x² ఉంది, x ఉంది, సో ఇది ఉంది. ఓకే, ఇది కూడా పాలినామియల్, ఇది కూడా x ఉంది, x ఉంది, హోల్ నెంబర్స్ ఉన్నాయి. ఇవి ఏమైనా ఉండొచ్చు, రియల్ నెంబర్స్ మనకి. ఇది అన్నీ కూడా పాలినామియల్సే. కానీ ఇది ఒక్కటి చూడండి, x³ ఓకే, x ఓకే, కానీ 3/x² ఇది. సో డినామినేటర్లో ఉంటే దాన్ని తెచ్చుకుంటే ఏమైతే 3x⁻−2 అవుతుంది. కాబట్టి 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి ఇది నాట్ పాలినామియల్, గుర్తుపెట్టుకోండి. నాట్ అన్నాడు కదా, నాట్ పాలినామియల్ అంటే ఇది. ఇది ఎందుకు అయింది అనేది రీజన్ తెలుసు కదా. ఇక్కడ పవర్ వేరియబుల్స్కు ఇక్కడ ఏమైతే 3x⁻−2 అవుతుంది పైకి తెచ్చుకుంటే. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ పర్ఫెక్ట్గా ఐడియా ఉండాలి. ఇవన్నీ ఒకదానికొకటి కనెక్షన్ ఉంటాయి కాబట్టి మీకు ఒక్క బేసిక్ ఇంకో దాంట్లో ఉపయోగపడుతుంది. ద డిగ్రీ ఆఫ్ ఎనీ క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత? 3. లీనియర్ అన్నప్పుడేమో 1, క్వాడ్రటిక్ అన్నప్పుడేమో 2, క్యూబిక్ అన్నప్పుడు 3, బైక్వాడ్రటిక్ అన్నప్పుడు 4. గుర్తుపెట్టుకోండి. The sum and the product of the zeros of the polynomial x² - 3. సో మనకి ఫార్ములా తెలిస్తేనే మనం చేయగలుగుతాం. సో వాట్ ఈస్ ద క్వాడ్రటిక్ పాలినామియల్? x² - 3. ఇది పాలినామియల్. మరి సమ్ ఆఫ్ ద జీరో కంపేర్ చేసుకుందాం. ax² ఫస్ట్ క్వాడ్రటిక్ పాలినామియల్ ఇవ్వగానే కంపేర్ చేసుకొని కోఎఫిషియంట్స్ రాసుకోవాలి. a ఎంతనన్నా ఇక్కడ ఏం లేదంటే 1, b అంటే టర్మే లేదు, x టర్మే లేదు కాబట్టి 0, c ఎంత? -3 కాన్స్టాంట్. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏం అడిగిండు? సమ్ అడిగిండు కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటిది? -b/a. ఆల్ఫా ఇంటూ బీటా ప్రోడక్ట్ ఆఫ్ ద జీరో c/a. -b/a అంటే 0/a కదా, 0/a అంటే 0, c/a అంటే ఎంత? -3/1 అంటే -3. అంటే ఆన్సర్ ఏంటిది? 0, -3. ఎక్కడుంది చూడండి, 0, -3 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఒక క్వాడ్రటిక్ పాలినామియల్ ఇవ్వగానే దానికి సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ కనుక్కోమంటాడు ఒక్కొక్క క్వశ్చన్లో. తర్వాత సమ్ అండ్ ప్రోడక్ట్ కనుక్కోమన్నప్పుడు ఫార్ములా ఇది. ఎప్పుడు పాలినామియల్ ఇచ్చినా కూడా కంపేర్ చేసుకోవాలి, వీటి కోఎఫిషియంట్స్ రాసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు జీరోస్ వస్తాయి. ఓకేనా?